హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లికి స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మన కిచెన్లో చాలా ఈజీగా, సింపుల్గా, ఇన్స్టాంట్గా క్రిస్పీ రవ్వ దోశ ఎలా వేసుకోవచ్చో చూసేద్దాము రండి. అలాగే ఈ బ్యాటర్కి మనకి అసలు ఫర్మెంటేషన్ అవసరం లేదు. ఎప్పుడైనా మనకి గెస్ట్ వచ్చినా అస్సలు భయపడకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా క్రిస్పీగా అండ్ చాలా సాఫ్ట్గా వచ్చే దోశ మనం వేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి నేను ఇక 1 కప్ దాకా రవ్వ తీసుకుంటున్నానండి. అదే మనకి ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా అది. అలాగే నేను ఇంకో హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. అందులోనే ఇప్పుడు నేను 1/4 కప్ దాకా మైదా కూడా తీసుకుంటున్నాను. ఈ 3 వేసుకొని ఒక్కసారి బైండింగ్ చేసుకోండి. అలాగే నేను అందులో కొంచెం సాల్ట్, అలాగే మనం ఒక 1/4 కప్ దాకా కొంచెం పెరుగు కూడా తీసుకుంటే మనకి మంచిగా బైండింగ్ అవుతుందన్నమాట. సో మంచి టేస్ట్ కూడా వస్తుంది సాఫ్ట్గా. సో ఫస్ట్ అయితే ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని మనము కలుపుకుంటూ రావాలి. ఎందుకంటే మనం దోశలు వేసుకునేటప్పుడు మనకి వాటర్ అంతా పైకి వచ్చేసి అండ్ ఈ బైండింగ్ అంతా కిందకి వెళ్ళిపోవడం వల్ల మనం దోశలు వేసేటప్పుడు మనకి ముద్ద ముద్దలుగా వచ్చేస్తుంది అండ్ దోశ అనేది కూడా పర్ఫెక్ట్గా రాదనమాట. సో మనకి కన్సిస్టెన్సీ కోసం నేను 1 కప్ సుజీకి ఇక్కడ ఒక 1 కప్ దాకా వాటర్ కలిపాను. సో మన బైండింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కన్సిస్టెన్సీ. సో ఇలా వచ్చిన తర్వాత మనం అన్నీ తురుము పెట్టుకున్న కొంచెం అల్లము, అలాగే కొంచెం పచ్చిమిర్చి అండ్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే చాలా సింపుల్గా కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు మీరు అలా చేస్తే కంపల్సరిగా ఆ క్రిస్పీనెస్ అయితే అలానే వస్తుంది. సో ఇలానే ట్రై చేయండి. అండ్ ఇవన్నీ కూడా ఇలా కలుపుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో అవన్నీ ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడైతే మన దోశ కన్సిస్టెన్సీ రావడం కోసం మనమైతే ఇంకో 1 కప్ దాకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మీరు ఇలా కలుపుతూ రావాలి. సో ఎప్పుడైనా మనము ఈ రవ్వ దోశ ప్రిపేర్ చేసేటప్పుడు అండ్ బ్యాటర్ అది మాత్రం చాలా రన్నీగా ఉండాలి. అండ్ అలానే కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్గా ఉంటేనే మనకి చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. సో నేను చెప్పిన కొలతల్లోని మీరు ట్రై చేస్తే మాత్రం కంపల్సరిగా చాలా క్రిస్పీగా రవ్వ దోశలు అవి వేసుకోవచ్చు. సో ఈలోపు మనం కొంచెం రెస్ట్ ఇచ్చి ఇప్పుడైతే ప్యాన్ని చాలా హీట్ చేసుకొని మనం మంచిగా అలా ఉల్లిపాయతోని ఒక్కసారి సోతే చేస్తే చాలా మంచిగా మనకు దోశలు అవి వస్తాయి. సో నేనైతే ఇక్కడ 20 మినిట్స్ దాకా రెస్ట్ ఇచ్చానమాట. సో ఈలోపు మనకి బ్యాటర్ అనేది కొంచెం ఫర్మెంట్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడైతే మీరు దోశ వేసేటప్పుడు అస్సలు స్ప్రెడ్ చేయకుండా జస్ట్ పైనుంచి ఇలాగ వాటరీ లాగా వేస్తే దోశ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే ముఖ్యంగా చాలాసేపు కాల్చుకోవాలి. సో మనకి ఎప్పుడైతే ఎడ్జెస్ అవి కూడా చాలా బ్రౌన్గా వచ్చినప్పుడే మనం దాన్ని తీయడానికి ట్రై చేయండి. లేకపోతే దోశ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. సో ఫైనల్లీ నేనైతే మసాలా దోశ వేస్తున్నాను. అండ్ మీరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అలాగా మసాలా అది పెట్టుకొని వేసుకోవచ్చు. అండ్ చూడండి అసలు దోశ ఇది అయితే మాత్రం చాలా క్రిస్పీగా మంచి కలర్లో చాలా బాగా వచ్చాయి. అండ్ మీకు ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ గెస్ట్ ఎవరైనా వచ్చేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు అండ్ అందరూ ఇష్టపడేది చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ డెఫినెట్గా నేను మరొక వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.